నమస్తే అండి. వంట చెయ్యి ఛానల్లో నాయిస్ ఇడ్లీ దోశ బ్యాటర్ కోసం నేను రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది ఇన్స్టామార్ట్లో ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. ఈ బ్యాటర్ గురించి వాళ్ళని డీటెయిల్డ్గా ఇచ్చారు. అంటే సోడా వాడలేదని, న్యాచురల్గానే ఫెర్మెంట్ అయిందని, ఈ రకంగా దీనికి 1 వీక్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు. ఇది 95 రూపాయల ప్యాకెట్ 39 రూపాయలకే వస్తుంది. ఈ బ్యాటర్ యూజ్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. బ్యాటర్కి అసలు మనం వాటర్ మిక్స్ చేయక్కర్లేదు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని డైరెక్ట్గా మనం దోశ కింద వేసుకోవచ్చు. అయితే దోశ వేసిన తర్వాత సైడ్స్ అంతా పేపర్ లాగా లెగిసిపోతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో బియ్యం క్వాంటిటీ చాలా ఎక్కువ వేశారని అర్థమైంది. తర్వాత నేను ముందు వేసాను ఒక దోశ, దానికి కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు బ్యాక్ సైడ్. అందుకోసం ఇంకొక దోశ కూడా వేసి చూశాను, అయినా అలానే ఉంది. ఎగ్ దోశ వేస్తే మనం ఎక్కువసేపు అంటే పైన ఎగ్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుతాం కదా, అట్లీస్ట్ అంత టైం ఉంచితే అన్న అది కలర్ చేంజ్ అవుతుందేమో అనేసి నేను ఎగ్ దోశ కూడా వేశాను. బట్ అది అంత టైం తీసుకున్నా కానీ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. సో నాకైతే ఇందులో బియ్యం క్వాంటిటీ చాలా ఎక్కువ వేశారనిపించింది. ఇది రెండో వైపు తిప్పిన తర్వాత కూడా వైట్గానే ఉంది. అంటే ఎక్కువ కలర్ దోశ అంటే కలర్ చేంజ్ అయితే బాగుంటుంది కదా, ఆ కలర్లోకి అయితే రావట్లేదు. నా ఒపీనియన్ అయితే ఎమర్జెన్సీ పర్పస్ మీద అయితే ఓకే, కానీ ఇంత పలుచగా ఉన్న బ్యాటర్తో ఇడ్లీ ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు. రెగ్యులర్గా వాడటానికైతే నేను రికమెండ్ చేయను.